ఫస్ట్ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ సప్లై మెయిన్ రూట్ లివర్లోకి వెళ్తుంది. సో ఫస్ట్ బ్యారియర్ ఇంటెస్టైన్, సెకండ్ బ్యారియర్ లివర్ అనమాట. సో లివర్ని మనం లూజ్గా కెమికల్ ఫ్యాక్టరీ ఆఫ్ ద బాడీ అని కూడా అంటుంటాం అనమాట. ఎందుకంటే ఈ అన్ని కెమికల్స్ని లివర్ ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి మనకు అవసరం ఉన్న కెమికల్స్ని శరీరంలోకి ప్రవేశపెడుతుంది. ఇట్ విల్ లెట్ దెమ్ పాస్ ఇన్ టు ద బాడీ. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ బ్యారియర్. తర్వాత సో ఈ కెమికల్స్ని లివర్ ప్రాసెస్ చేస్తుంది, ఎంజైమాటిక్ రియాక్షన్స్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా యూస్ఫుల్ ఫామ్లో ఉండవు, కొన్ని ప్రో ఫామ్లో ఉంటాయి. అంటే వాటిని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత దే విల్ బికమ్ యూస్ఫుల్. కొన్ని టాక్సిక్ ఫామ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, మనం కన్స్యూమ్ చేసే ఆల్కహాల్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అవుతే దాంతో చాలా డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ లివర్ ఆల్కహాల్ని ఒక 2-3 ఎంజైమాటిక్ స్టెప్స్ ద్వారా ఒక లెస్ టాక్సిక్ సబ్స్టెన్స్ కింద మార్చేసి అండ్ మెయిన్గా చెప్పాలంటే ఈ చాలా వరకు అవసరం ఉన్న కెమికల్స్ని రిలీజ్ చేసి అవసరం లేనివి ప్లస్ టాక్సిక్ కెమికల్స్ని ఒక వాటర్ సాల్యుబుల్ ఫామ్లోకి చేంజ్ చేసేస్తుంది లివర్.